అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ సైకాలజీ అన్నమాట. శిక్ష వ మనోవిజ్ఞాన్. శిక్ష ఎడ్యుకేషన్ మీనింగ్ ఏంటి, సైకాలజీ మీనింగ్ ఏంటి, దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది, స్కోప్ ఎంత వరకు దాని యొక్క ప్రభావం ఉంటుంది. సో ఇది ఎవరైతే ఎల్పీ సెట్ రాసి బీఈడీకి వెళ్ళినారో, పండిట్ ట్రైనింగ్ చేయబోతున్నారో వాళ్ళకి ముందుగానే లెసన్ చెప్తానండి. మీకు ఆగస్టులో స్టార్ట్ అవుతాయి క్లాసులు, అందుకని ముందుగానే తెలియజేస్తున్నాను. ఇది హెచ్పిటి వాళ్ళకి, టెట్ వాళ్ళకి, డిఎస్సి వాళ్ళకి ఉపయోగపడుతుంది. లెసన్ వైజ్ నేను ఇంకా పెట్టుకుంటూ వస్తాను. ప్రిపేర్ అవ్వ, మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. అక్కడ పోయే లోపల కొంత జ్ఞానం అనేది మనకు వస్తుంది సైకాలజీ పట్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇవి డిఎస్సికి చక్కగా ఉపయోగపడతాయండి. ఫస్ట్ శిక్ష వ మనోవిజ్ఞాన్లో శిక్ష గురించి చెప్తాను. శిక్ష తెలుగులో వచ్చే శిక్ష అంటే పనిష్మెంట్, కానీ హిందీలో శిక్ష అంటే ఎడ్యుకేషన్. ఇక్కడ చూసినట్లయితే మనము శిక్ష మీన్స్ ఎడ్యుకేషన్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. శిక్ష అంటే ఏంది? ఎడ్యుకేషన్. శిక్ష మానవ గుణం కో వికసిత करने की ప్రక్రియ. ఈ ఎడ్యుకేషన్ అనేది మానవుడి యొక్క గుణాలని డెవలప్ చేస్తున్నాను, అటువంటి ప్రక్రియ అన్నమాట. అంతే కదా, మనలో ఉండే క్వాలిటీస్ని డెవలప్ చేసేదే శిక్ష. అర్థమవుతుందా? इसके द्वारा मानव की अंतर्निहित योग्यताओं को विकसित करके समाज सम्मत बनाया जाता है. అయితే ఈ యొక్క విద్య ద్వారా మనుషులో దాగున్నటువంటి అంతర్నిహిత యోగ్యత, దాగున్నటువంటి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో, యోగ్యతలు ఉన్నాయో వాటిని డెవలప్ చేసి సమాజానికి అనుగుణంగా మనిషిని తీర్చిదిద్దడమే ఈ యొక్క శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. శిక్షకి సమస్త ప్రక్రియ మనోవిజ్ఞాన్ ఆధారిత హై. అయితే విద్య ద్వారా జరిగేటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో, ఎన్నైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి ఆధారం వచ్చి సైకాలజీ అన్నమాట. దీన్ని ఆధారంగా చేసుకొని పిల్లలకి విద్యను అందిస్తాము, సమాజానికి యొక్క అనుగుణంగా తీర్చిదిద్దుతాము, యోగ్యతలను బయటకు తీసుకొని వస్తాం. ఇదంతా మనిషి యొక్క గుణాలను బయటకు తీసే ప్రక్రియను ఏమంటారంటే శిక్ష, ఎడ్యుకేషన్ అంటారు. పోతే శిక్ష యొక్క ఆధునిక మోడర్న్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే శిక్ష శబ్ద లేకర్ ఆజుబీ యొక్క మత్త నహి హై. అయితే ఈ యొక్క శిక్ష, విద్య అనేటువంటి దానికి ఇప్పటికి కూడా ఒక మీనింగ్ అంటూ ఏం లేదు, ఒక అభిప్రాయం అంటూ ఏం లేదు. రకరకాల అభిప్రాయాలు, రకరకాల మీనింగ్స్ని చెప్తూ ఉన్నారు. స్కూల్ మే పఠన్ పాఠన్ కో శిక్ష కా వాస్తవిక రూప్ మానా జాతా హై. అయితే స్కూల్స్లో చదవడం, చదివించడం అనేటువంటిది ఈ విద్య యొక్క వాస్తవిక రూపం, అంతే కదా. విద్య యొక్క వాస్తవ రూపం వచ్చేసి పఠన పాఠన అన్నమాట. గాంధీజీనే శిక్షకు సర్వాంగీన్ వికాస్కి ప్రక్రియ మాన. అయితే గాంధీ గారు ఏమన్నారంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది సర్వాంగీణ వికాస్ అన్నమాట. శరీర్, ఆత్మ తదా మస్తిష్క్, అంటే మనిషి పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా డెవలప్ అయ్యే ప్రక్రియ శిక్ష అన్నమాట. అంటే విద్యను ఏమన్నాడు? సర్వాంగీణ వికాస్కి ప్రక్రియ. ఇంపార్టెంట్ బిట్ అండి, డిఎస్సి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది డిఎస్సికి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సర్వాంగీణ వికాస్కి ప్రక్రియ గాంధీ గారు అన్నారు. ప్రాచీన కాल में भारतीय मनुष्यों ने सा विद्या विमुक्तये कहकर शिक्षा का లక్ష్య నిర్ధారిత किया था. విద్య అనేటువంటిది విముక్తి కలిగించేటువంటిది. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే దేనైతే పొందదలుచుకున్నామో అవన్నీ విద్య ద్వారా సాధ్యమవుతాయి అని చెప్తున్నారు. తర్వాత శిక్షకు మనుష్యక తీసరా నేత్ర కహా గయా హై. ఇది కూడా ఇంపార్టెంటేనండి డిఎస్సికి. విద్య అనేటువంటిది మనిషి యొక్క మూడవ నేత్రం అన్నమాట. జ్ఞానం మనుజస్య తృతీయ నేత్రం అని చెప్పబడింది. మేము అడుగుతాడు శిక్షకు క్యా కహా గయా, మనుష్యక తీసరా నేత్రం అన్నమాట. తర్వాత వచ్చేసి శిక్షా శబ్ద సంస్కృతికి శిక్ష ధాతుసే బనా హై. అయితే ఈ యొక్క శిక్ష అనేటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటిది శిక్ష అనే ధాతు నుంచి తయారైంది, సంస్కృత పదం అన్నమాట. శిక్ష అనేటువంటిది అక్కడి నుంచి తీసుకున్నారన్నమాట ఈ శిక్ష అనేటువంటిది. దీని అర్థం వచ్చి సీక్న. ఆ సంస్కృతంలో శిక్ష అనే దానికి అర్థం వచ్చి సీక్న అన్నమాట. సీక్నేకి ప్రక్రియ, నేర్చుకోవడం అనేటువంటి ప్రక్రియ. సీక్నంటే నేర్చుకున్నట్టు, దాని ప్రక్రియ వచ్చేసి మూడింటి మీద ఆధారపడుతుంది, ముగ్గురి మీద. శిక్షక్ అంటే అధ్యాపకుడు, ఛాత్ర విద్యార్థి, పాఠ్యక్రమం సిలబస్ అన్నమాట. సంపాదిత హోతీ హై. అంటే ఈ శిక్షణ ప్రక్రియ సీక్నేకి ప్రక్రియ అనేటువంటిది వీళ్ళు ముగ్గురు ద్వారా జరుగుతుందన్నమాట. అందువల్ల శిక్షకి ప్రక్రియ త్రిముఖ ప్రక్రియ అన్నమాట. శిక్షక్, ఛాత్ర, పాఠ్యక్రమం.
शिक्षा की जो प्रक्रिया है शिक्षक के द्वारा छात्र के द्वारा पाठ्यक्रम के द्वारा సంపాదిత होती है గుర్తుపెట్టుకోండి ఇది త్రిముఖి ప్రక్రియ అన్నమాట ముగ్గురు లేకపోతే ఎడ్యుకేషన్ లేదు అంగ్రేజీ భాష में एक शब्द ఎడ్యుకేషన్ అయితే ఇంగ్లీష్లో అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ అన్నమాట దాంట్లో దాన్ని ఎడ్యుకేషన్ అంటాము ఇది వచ్చేసి లాటిన్ భాష అయినటువంటి ఎడ్యుకేయర్ మరియు ఎడ్యుసియర్ అనేటువంటి దాని నుంచి వచ్చిందన్నమాట ఎడ్యుకేయర్ ఎడ్యుసియర్ ఇవి అడుగుతాడన్నమాట డిఎస్సికి తర్వాత వచ్చి ఎడ్యుకేర్ ప్లస్ ఎడ్యుసియర్ అన్నమాట గుర్తుపెట్టుకోండి దీని అర్థం వచ్చేసి నేతృత్వదేనా బాహర్లానా డిఎస్సికి ఇవి కంపల్సరీ బిట్ అండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్టేట్మెంట్లు అంటే పరిభాషలు చక్కగా నేర్చుకుని ఇవే ఇంపార్టెంట్ సైకాలజీలో డగ్లస్ హాలండ్ ఏం చెప్పారంటే శిక్షా శబ్ద కా ప్రయోగ్ उन सभी परिवर्तनों को व्यक्त करने के लिए किया जाता है విద్య శిక్ష అనేటువంటి ఈ పదం యొక్క ప్రయోగము అన్ని మార్పులు సంబంధించినటువంటి అన్ని మార్పులు వ్యక్తం చేసేదానికి చేస్తారన్నమాట జో ఏక వ్యక్తి ఉస్కే జీవన కాలమే హోతే హై ఒక వ్యక్తికి తన జీవిత కాలంలో 100 సంవత్సరాలు బతికాడు అనుకోండి తన జీవిత కాలంలో ఎన్నైతే మార్పులు వచ్చాయో దాన్ని వ్యక్తం చేసేదానికి వాడేటువంటి ఏదైతే పదం దాన్ని విద్య అంటారు శిక్ష అంటారు ఎవరు చెప్పారు డగ్లస్ హాలండ్ అన్నమాట ఓకేనా అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఒక మనిషి యొక్క జీవితంలో వచ్చే మార్పులను వ్యక్తం చేసేటువంటిదే విద్య అన్నమాట తర్వాత మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ 11 బిట్ చూడండి శిక్షకు మనుష్య और समाज का निर्माण करना चाहिए విద్య అనేటువంటిది మనిషిని సమాజాన్ని నిర్మించాలి ఓకేనా నిర్మించాల్సి వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇస్ కార్యకో కియే బినా ఒకవేళ విద్య అనేటువంటిది మనిషిని సమాజాన్ని నిర్మించకపోయినట్లయితే విద్య అనేటువంటిది అనుర్వర్ ఔర్ అపూర్ణ హై అది పూర్ అవుతుంది ఇన్కంప్లీట్ అవుతుంది అన్నమాట ఒకవేళ ఇది అర్థం కాలేదు ఇంగ్లీష్లో చదవాల్సి వస్తుంది అనమాట ఎడ్యుకేషన్ షుడ్ బి మ్యాన్ మేకింగ్ అండ్ సొసైటీ మేకింగ్ ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ రిమైన్స్ పూర్ అండ్ ఇన్కంప్లీట్ విద్య అనేది లేకపోతే అది మనిషిని సమాజాన్ని నిర్మించకపోతే అది ఎట్లా ఉంటుందంటే పూర్ అండ్ ఇన్కంప్లీట్గా ఉంటుందన్నమాట ఎవరు చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ అంటే 2 పేర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనుష్య సమాజ్ గుర్తుపెట్టుకోండి వాటిని నిర్మించడమే అని చెప్పి విద్య యొక్క లక్ష్యం అని చెప్తున్నారు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత ఫ్రెండ్స్ అని ఏమంటున్నాడంటే ఆధునిక శిక్షక సంబంధం అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ యొక్క రిలేషన్ ఏంటంటే వ్యక్తి और సమాజ్ దోనోకే కళ్యాణ్ సే హై అయితే ఈ యొక్క ఫ్రెండ్స్ అనేటువంటి ఈ సైకాలజిస్ట్ ఏం చెప్తున్నాడంటే మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ కన్సర్న్ విత్ ద వెల్ఫేర్ ఆఫ్ బోత్ ద ఇండివిజువల్ అండ్ సొసైటీ అన్నమాట ఏం లేదండి శిక్ష అనే దాని యొక్క సంబంధం దేంతో ఉంటుందంటే వ్యక్తి యొక్క శ్రేయస్సు కళ్యాణ్ అంటే శ్రేయస్సు అన్నమాట వ్యక్తి యొక్క శ్రేయస్సు సమాజం యొక్క శ్రేయస్సుతోనే ఈ యొక్క విద్య యొక్క సంబంధం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే ఎవరు మన శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అట్లా వ్యక్తి సమాజం యొక్క కళ్యాణ్ గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అందరూ పెళ్ళికి కలిసి వస్తారు కదా అదేవిధంగా వ్యక్తి సమాజం యొక్క శ్రేయస్సు కోసం సంబంధం కలిగినటువంటి దాన్ని శిక్ష అంటారు ఎవరు చెప్పారంటే ఫ్రెండ్స్ అనే స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలంటే కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి వ్యక్తి సమాజం వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ డమ్విల్ చూడండి అతను చెప్పిన స్టేట్మెంట్ अपने व्यापक अर्थ में शिक्षा में वे सब प्रभाव सम्मिलित रहते हैं అయితే దీని యొక్క డీప్ సెన్స్ అంటే వైడెస్ట్ సెన్స్ అన్నమాట వ్యాపక అర్థం తీసుకున్నట్లయితే విద్యకి వే సబ్ ప్రభావ సమ్మిళిత రహతే హై ఇవన్నీ ఉంటాయన్నమాట విద్యలో ఏవన్నీ జో వ్యక్తి పర్ ఉస్కే జన్మ సే లేకర్ మృత్యు తక్ పడితే హై ఒక వ్యక్తికి పుట్టుక నుంచి చూడండి జన్మసే లేకర్ పుట్టుక నుంచి మృత్యు వరకు ఎన్నైతే పరివర్తనలో మార్పులు అన్నీ జరుగుతాయి అన్ని ప్రభావాలు ఈ విద్య ద్వారే పడతాయి అన్నమాట ఈ విద్య ద్వారే పడతాయి గుర్తుపెట్టుకోవాలి ఎవరు చెప్పారు డమ్విల్ అర్థమవుతుందా జన్మసే మృత్యు డమ్విల్ అన్నమాట గుర్తుపెట్టుకోండి జన్మ మృత్యు వచ్చిందంటే డమ్విల్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది అన్నమాట అంటే ఒక వ్యక్తికి ఎన్నైతే మార్పులున్నా ఎన్నైతే ఎక్కడైతే ప్రభావం చేస్తాడో ఎవరి ద్వారా అయితే ప్రభావం చెందుతాడో అవన్నీ పుట్టుక నుంచి చివరి వరకు ఇవన్నీ ఉంటాయన్నమాట అది డమ్విల్ చెప్పాడు ఒకవేళ హిందీలో స్టేట్మెంట్ అర్థం కాకపోతే ఇంగ్లీష్కి వచ్చేసింది ఈజీగా ఎడ్యుకేషన్ ఇన్ ఇట్స్ వైడెస్ట్ సెన్స్ ఇన్క్లూడ్స్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ విచ్ యాక్ట్ అపాన్ అన్ ఇండివిజువల్ డ్యూరింగ్ ఇన్ ది ప్యాసేజ్ ఫ్రమ్ ద క్రాడిల్ టు ద గ్రేవ్ అన్నమాట అంటే ఊయల నుంచి సమాధుల వరకు అనేసి ఇక్కడ అంటే జన్మ నుంచి మృత్యు వరకు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడతాయో దాన్నే ఎడ్యుకేషన్ అంటున్నారు
ఎవరంటే డమ్విల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూలిచ్ చూడండి, శిక్ష వ్యక్తిयों के ద్వారా और व्यक्तियों के लिए, వ్యక్తుల యొక్క విద్య అనేటువంటిది వ్యక్తుల ద్వారా వ్యక్తుల కొరకు కీ జానే వాళ్ళ ప్రక్రియ, అంతే కదా. వ్యక్తుల ద్వారా వ్యక్తులు కొరకు చేయబడేటువంటి ప్రక్రియ విద్య అన్నమాట. సామాజిక ప్రక్రియ హై, ఇది సోషల్ ప్రాసెస్ అన్నమాట. ఇది విద్య అనేటువంటిది. इसको समाज के संपूर्ण स्वरूप और कार्यों से पृथक नहीं किया जा सकता है. విద్యని మనము సమాజం నుంచి కానీ, సమాజం యొక్క స్వరూపం నుంచి కానీ, సామాజిక కార్యాల నుంచి కానీ విడగొట్టలేము అంటాడు టోటల్గా యూలిచ్, గుర్తుపెట్టుకోండి. అంటే సమాజంతో ముడిపడినటువంటిది విద్య అన్నమాట. ఇది వ్యక్తుల ద్వారా వ్యక్తుల కొరకు వ్యక్తుల యొక్క వాళ్ళ కోసం నిర్మించబడినటువంటి ప్రక్రియ. ఇది సమాజంతో ముడిపడి ఉంటుంది. మన ఇంగ్లీష్లో చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ పెర్ఫార్మ్డ్ of the people, by the people and for the people. It is a social process and it cannot be separated from the total character and tasks of society. రాబర్ట్ యూలిచ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్గా శిక్ష అనే దాని గురించి ఈరోజు చెప్పాను. రేపు వచ్చి మనోవిజ్ఞాన్ మీనింగ్ చెప్తాను. ఇది ఫస్ట్ లెసన్ మీకు హిందీ పండిట్ ట్రైనింగ్ చేసే వాళ్ళు ఫస్ట్ లెసన్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫస్ట్ లెసన్ అండి. మీకు ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ చెప్పండి, నేను మళ్ళీ పెడతాను. చక్కగా స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్స్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండిఆర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్.